వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. రైట్, ఏదైతే మనం ముందు చెప్పుకున్నట్టుగా కాంగ్రెస్ లో కయ్యాలు ఆగడం లేదా అనేది కూడా పెద్ద ప్రశ్న కింద వస్తుంది. సీనియర్లకు ఇంటిపోరు తగ్గట్లేదు అంటే కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వారు నిజంగానే ఆ పార్టీలో తగిన ప్రాధాన్యత దక్కట్లేదా, పొమ్మనుకున్నానే పొగబెడుతున్నటువంటి పరిస్థితి ప్రెసెంట్ ఉందా కాంగ్రెస్ పార్టీలో అనేది. దశాబ్దాలుగా పనిచేసినటువంటి నేతలకి అంటే కాంగ్రెస్ పార్టీ ఉనికి లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఆ పార్టీ గురించి కష్టపడి పనిచేసిన వారికి ఇప్పుడు ఎటువైపు వెళ్ళిపోతుంది కాంగ్రెస్ పార్టీ? కనీసం వారికి ప్రాధాన్యత కాదు కదా మాట్లాడే అవకాశం. పక్క పార్టీలో వచ్చిన వారికి ఎక్కువ అవకాశాలు, ప్రాధాన్యతలు, వారితో మాట్లాడే విధానాలు ఇవన్నీ మారిపోతున్నప్పుడు ఎందుకు ఉండాలనేది. సో సీనియర్లకు ఫ్యూచర్ కోసం దారులు వెతుక్కోవాలా, లేదంటే ఇప్పటి వరకు పార్టీ గురించి ఉన్నవారు పక్క పార్టీల వైపు వెళ్లాలనే ఆలోచనలు కూడా కలుగుతున్నటువంటి సిచ్యువేషన్. వలసవాదులకే ప్రయారిటీ ఇస్తున్నారు, నమ్ముకున్న వారికి కాకుండా పక్క పార్టీ నుంచి వచ్చిన వారికి ఎక్కువగా సీనియారిటీని కూడా పక్కన పెట్టి మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ లో సో జీవన్ రెడ్డిని కాంగ్రెస్ ఎందుకు కాదనుకుంటోంది అనేది. అంటే ఒక పక్క ప్రయత్నాలు జరుగుతూ ఉన్నా ఆయన అనుకున్నంత స్థాయిలో జరగట్లేదు. ఎందుకంటే మన మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా ఆయన ఏదైతే పేర్లు చెప్పారో అది కాకుండా సంజయ్ చెప్పినటువంటి పేర్లను తెర మీద తీసుకురావడం, ఆయనకి ప్రాధాన్యత తగ్గించడం, మళ్ళీ మాట్లాడిన తర్వాత ముందుకెళ్ళడం. మొన్న జీవన్ రెడ్డి చేసిన కామెంట్స్ కూడా మనం చూసాం. ఏదైతే రేవంత్ రెడ్డి సీఎం కావాలనుకున్నారు, భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం కావాలనుకున్నారు, అట్లాగే నేను ఇన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి సీనియర్ లీడర్ గా మంత్రి పదవి ఆశించడం తప్ప, ఎందుకంటే అధికారంలో లేనప్పుడు ఎవరు ఉండరు, అట్లాంటిది ఆ టైంలో కూడా నేను పార్టీని నమ్ముకుని ఉన్నాను. కానీ ఇప్పుడు అధికారంలోకి వస్తుంటే ఎందుకు ఈ విధంగా జరుగుతున్నాయి అనేది మరేంటి కాంగ్రెస్ పార్టీ వైఖరి? దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ రేస్ చేద్దాం. కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు బగ్గుమంటున్నాయా అంటే ఎస్, ఇప్పటి నుంచి కాదు మొదటి నుంచి కూడా ఇదే నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. కాంగ్రెస్ అంటేనే కయ్యాలు కొంప అనేది మనకి ముందు నుంచి అనేక మంది అంటున్నటువంటి మాట. అది బహిరంగంగానే అనేక మంది కాంగ్రెస్ లీడర్స్ కూడా చెప్తున్నటువంటి మాట. అక్కడ ఎవరు ఎప్పుడు ఎట్లా ఉంటారో కూడా తెలియదు. ఈ రోజు దోస్త్ అంటారు, రేపు వచ్చి లేదు ఈయన మీద నాకు కోపం ఉందంటారు. ఇవన్నీ కూడా మనకి ఈ మధ్య కాలంలో అంటే ఈ 2023లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చినది కూడా అనేక సార్లు మనకి బహిరంగంగానే కనిపించినటువంటి సందర్భాలు కూడా మనకు కనిపించాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు, హైకమాండ్ డిసిషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎప్పుడు ఎవరు ఎట్లా మాట్లాడతారో తెలియదు. కాబట్టి అది ప్రజల్లోకి వస్తే కనుక నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి హైకమాండ్ ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటుంది? కొందరి విషయంలో మాత్రం క్రమశిక్షణ కమిటీ, మరికొందరి విషయంలో చూసి చూడనట్టుగా వ్యవహరించడం, ఇవి కూడా నడుస్తూ ఉన్నాయి. మరి ఎందుకు ఈ విధంగా ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం మీన్స్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇలా వెళ్తుంది అనేది. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక మంత్రుల మధ్య సఖ్యత లేదా? మనం గతంలో కూడా చూసాం, కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇష్యూ కూడా మనం చూసాం. బహిరంగంగానే వచ్చినటువంటి కామెంట్స్ కూడా మనం చూసాం. కొండా సురేఖ కూతురు చేసినటువంటి కామెంట్స్ కూడా మనం చూసాం. ఆఫ్టర్ దట్ పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్ విషయంలో కూడా క్షమాపణ చెప్పే వరకు వచ్చింది. క్రమశిక్షణ కమిటీకి ఎందుకు వెళ్ళలేదంటే లేదు మాట్లాడారు, నేను ఆ విధంగా మాట్లాడలేదు, ఆయన గురించి మాట్లాడలేదు అని చెప్పి ఎన్ని రకాలుగా అది టర్న్స్ తీసుకున్నా ఆఖరికి క్షమాపణ చెప్పి దాన్ని అయితే సద్దుమణిగించారు. ఇక ఎమ్మెల్యే గురించి అయితే మనం అసలు చెప్పక్కలేదు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయనకి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చి మొదటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళారు, బైపోల్ వచ్చింది, ఓడిపోయారు. ఆ తర్వాత మళ్ళీ బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన నాకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చారన్నారు. ప్రతిసారి కేబినెట్ విస్తరణ జరిగినప్పుడు, మంత్రివర్గ విస్తరణ జరిగిన ప్రతిసారి కూడా బయటకు వచ్చి బహిరంగంగా సీఎం మీదే మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. అవసరమైతే సీఎం నే మార్చేద్దాం, నేను అక్కడ చూసుకుంటాను, రాష్ట్రాన్ని చూసుకుంటాను, మునుగోడు మీరు చూసుకోండి అని చెప్పి ఇట్లా చాలా రకాల కామెంట్స్ మనం వింటూ ఉంటాం. మరి దీనికి సంబంధించి ఎందుకు హైకమాండ్ యాక్షన్ తీసుకోవట్లేదు అనేది కూడా ఒక పాయింట్. అండ్ నెక్స్ట్ మాజీ మంత్రి సీనియర్ నేత జీవన్ రెడ్డికి పొగబెట్టింది అసలు ఎవరు, ఆయనకి సంబంధించి ఎందుకు ఇన్ని విమర్శలు వస్తున్నాయి, ఇప్పటి వరకు పార్టీకి సంబంధించి ప్రాముఖ్యత ఉన్నప్పుడు ఒక్కసారిగా తగ్గడానికి కారణాలు ఏంటి అనేది కూడా. అసలు కాంగ్రెస్ లో ఆయన ఒక ఫైర్ బ్రాండ్ అనే పేరు కూడా ఉంది. ఎవరు లేనప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన విధంగా ఆయన ముందునే నడిపించారు. జమానాలోనే మంత్రిగా పనిచేసినటువంటి జీవన్ రెడ్డి ప్రమాదంలో ఉన్న పార్టీకి పలుసార్లు పెద్దన్నగా ఉండి నడిపించినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. కొంతమంది వల్ల బయటకు వెళ్లాల్సిన పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి, ఇట్లా ఏర్పడుతున్నప్పుడు పెద్దలు ఎందుకు రాయబారానికి రావట్లేదు, వచ్చినా ఎందుకు తగ్గేది లేదంటే జీవన్ రెడ్డి ముందుకెళ్తున్నారనే పాయింట్ కూడా ఉంది. ఆల్రెడీ మారడానికి ప్రయత్నాలు, సభలు, దానికి సంబంధించిన స్టేజ్ డెకరేషన్లు ఇవన్నీ కూడా మాట్లాడుకున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మాజీ మంత్రి సీనియర్ నేత జీవన్ రెడ్డికి పొగబెట్టింది ఎవరందుకు కూడా మనకు కనిపిస్తోంది. కానీ ఎందుకు ఈ విధంగా హైకమాండ్ మాట్లాడుతున్నారు, శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు, అడ్లూరు లక్ష్మణ్ మాట్లాడుతున్నారు, ఈ విషయాలన్నీ కూడా హైకమాండ్ చెప్పామంటున్నారు, బుజ్జగిచ్చే ప్రయత్నాలు చేస్తామంటున్నారు. కానీ ఎందుకు ఓకే అనట్లేదని చూద్దాం. ఒకసారి ఈ జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నంలో మంత్రి శ్రీధర్ బాబు చేసినటువంటి కామెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. పార్టీ పరంగా ఇక్కడ ఉన్న మేమందరి పక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అండగా నిలబడ్డ మా జీవన్ రెడ్డి గారు కలవటానికి అనేక విషయాలు వారి దృష్టికి తీసుకొచ్చింది. జీవన్ రెడ్డి గారి గురించి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలియని వాడు ఎవరు ఉన్నారు. ఒక పద్ధతి గల నాయకుడిగా దాదాపు 4 దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో
చాలా రోజుల నుంచి మీరు చూస్తా ఉన్నారు. పెద్దలు మీనాక్షి నటరాజన్ గారు కానీ, ఏసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు మరి జీవన్ రెడ్డి గారు సంబంధించి వారితో మాట్లాడటం, వారికి సంబంధించి అనేక అంశాల విషయాన్ని పార్టీకి వారు పూర్తి స్థాయిలో అండగా ఉన్నారు. పార్టీ కూడా అండగా నిలబడేది తప్పకుండా ఆలోచన చేస్తారని వారు కూడా చెప్పారు. వారి నిర్ణయం, వారి ఆలోచన అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులకు సంబంధించిన అంశం తెలియజేయడం జరిగింది. పార్టీకి సంబంధించిన అనేక అంశాలు మాకు తెలియజేశారు. పార్టీని దృష్టికి తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఇంతకుముందు చెప్పాం కదా, మంత్రులు అక్కడికి వెళ్ళారు. అడ్లూరు లక్ష్మణ్, మంత్రి శ్రీధరబాబు అక్కడికి వెళ్లారు, మాట్లాడే ప్రయత్నాలు చేశారు, బుజ్జిగించే ప్రయత్నాలు చేసినా ఎక్కడో విఫలమైంది, బెడిసి కొట్టింది అనేది అయితే తెలుస్తోంది ఇన్ఫర్మేషన్ బట్టి. అసలు ప్రతి నుంచి రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి, నాటకీయ పరిణామాల మధ్యలో అనేక డెసిషన్స్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సన్నిహితులతో కూడా జీవన్ రెడ్డి బహిరంగంగానే నేను ఇంకా పార్టీ నుంచి బయటకు వస్తానని ఇన్ఫర్మేషన్స్ కూడా పాస్ చేసినట్టు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది, ఏంటి, ఏం జరగబోతుంది అనే దానికి సంబంధించి పూర్తిగా తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు కరీంనగర్ నుంచి. గుడ్ ఈవినింగ్ ప్రశాంత్, ఎప్పుడు ఏం జరగబోతుంది? జీవన్ రెడ్డి బయటకు వచ్చేయబోతున్నారా? 25వ తేదీన రాజీనామాకు సంబంధించి ఆడి ప్రణాళికలు, స్టేజ్, ఇదంతా డెకరేషన్స్ ఇవన్నీ కూడా సిద్ధమైపోయాయి, అంతా కూడా రెడీగా ఉంది అనేది కూడా బయటకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. కానీ మంత్రులు మాత్రం బుజ్జిగింపులు చేస్తున్నారు. అటువంటి ఆలోచన ఏం లేకుండా ఉంది. లేదు, మేము మాట్లాడుతున్నాము, 40 సంవత్సరాల పాటు పార్టీలో ఉన్నారు కాబట్టి అని చెప్పి బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎంతవరకు సఫలీకృతం అయ్యా అనుకోవచ్చు ఈ బుజ్జిగింపులు అనేవి? రైట్ ఆశ, మీరు అన్నట్టుగానే రోజుకో ట్విస్ట్ నడుస్తా ఉంది. జీవన్ రెడ్డి విషయంలో మాజీ మంత్రిగా ఉన్నారు, 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. అందులో కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ వీర విధేయుడిగా ఒకానొక దశలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున వేసిన నేపథ్యంలో కూడా ఆయన జగిత్యాల నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే ఆయన ప్రాబల్యం, అదేవిధంగా ఆయన యొక్క స్ఫూర్తికి సంబంధించి, అంటే పూర్తిగా ఆయన ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆయన వేసిన ముద్ర ఎంత బలంగా ఉందో ఆ ఎన్నికలలోనే చెప్పకనే చెప్పారు. తర్వాత తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మూమెంట్ నుండి వచ్చిన సంజయ్ ఒక్కసారిగా ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి. తర్వాత సంజయ్ ఎప్పుడైతే ఎమ్మెల్యేగా గెలిచారో, ఇక్కడ మొన్న రీసెంట్ గా జరిగిన సాధారణ ఎన్నికలలో ఇక పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ నుంచి గెలిచి సంజయ్ మళ్ళీ ఇటు కాంగ్రెస్ పార్టీతో నేను ముందుకెళ్తాను అభివృద్ధి పరంగా కూడా అంటూ కూడా ముందుకెళ్లిన నేపథ్యం. తర్వాత ఒక్కసారిగా మనం చూసాం చరిత్ర, అంటే గతంలో జరిగిన విషయాలకు సంబంధించి జీవన్ రెడ్డి ఎందుకు సంజయ్ మీద వ్యతిరేకత వచ్చింది, పార్టీలోనే ఉంటున్న ఎమ్మెల్యే, పార్టీతో ముందుకెళ్తానన్న ఎమ్మెల్యే పైన ఎందుకు గుస్సా అయ్యారు, ఎందుకు గరం అయ్యారు అనేది కూడా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీనికి సంబంధించి ప్రధాన అంశం గతంలో జరిగిన అనుచరుడి హత్యకు సంబంధించి, ఆ హత్యకు సంబంధించి సంజయ్కి సంబంధించిన వర్గానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులే ఈ హత్య చేశారంటూ కూడా జీవన్ రెడ్డి ఎలిగేషన్ చేశారు. రోడ్డు పైకి వచ్చారు. రోడ్డు పైకి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఈ వార్త సంచలనంగా మారింది. అప్పటి నుండి రోజుకో మాదిరిగా రోజుకో ప్రెస్ మీట్ పెట్టి పార్టీలో జరుగుతున్న ఇబ్బందికరమైన సన్నివేశాలకు సంబంధించి, అదేవిధంగా పార్టీ ఏ విధంగా నన్ను ఇబ్బంది పెడుతుంది అనేది కూడా ప్రధానంగా జీవన్ రెడ్డి చెప్పిన సందర్భం. ఆ తర్వాత జరిగిన సంజయ్ కూడా ఖచ్చితంగా పార్టీలోనే ఉంటారా, పార్టీతో కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా, లేదు ఈయన పెట్టే ఏదైతే ప్రెస్ మీట్లకు సంబంధించి కూడా ప్రధానంగా చాలా ఇబ్బంది పెడుతున్నారు అనేది కూడా సంజయ్ బాబాటంగానే చెప్తున్న సందర్భం. ఆయన ఉంటారా వెళ్తారా అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ ఆయనకి అధిష్టానం నుండి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ఆ అధిష్టానానికి సంబంధించి ప్రధానంగా ఖచ్చితంగా ఇక పార్టీలోనే కొనసాగుతారు, పార్టీకి ముందుకెళ్తారనేది కూడా, పార్టీతో అనుసరిస్తూ ముందుకెళ్తారనేది కూడా ప్రధానంగా చర్చ జరిగింది. ఇక దాంతో పాటు సంజయ్ వర్గానికి సంబంధించి కూడా సంజయ్కి అధిష్టానం నుంచి కూడా కొంత ఆయనకు మద్దతు లభించడంతో ఇక జీవన్ నేను పార్టీలో ఉండదలుచుకోలేదు, పార్టీని వీడే ఖచ్చితంగా ఆ అవసరాన్ని మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులే చొప్పించారనేది కూడా ప్రధానంగా జీవన్ రెడ్డి బాహాబాటంగానే చెప్పారు. ముహూర్తం కూడా ఫిక్స్ చేస్తున్నారు. దాదాపు ఈ 25వ తారీఖున ఖచ్చితంగా పార్టీకి రాజీనామా చేస్తాను, ఏ పార్టీలోకి వెళ్తానో లేదనేది కూడా ప్రధానంగా నేను చెప్పలేను అనేది కూడా ఆయన చెప్పారు. కానీ అంతలోపే అధిష్టానం తెర మీదకి వచ్చింది. ప్రధానంగా మన పూర్తిగా ఆయన జీవన్ రెడ్డికి సంబంధించిన సీనియర్లు ఎవరైతే ఉన్నారో అడ్లూరి లక్ష్మణ్ మంత్రి, అదేవిధంగా శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు, శ్రీధర్ బాబు అయితే ఒక ముందు అడుగు వేశాడు. ఖచ్చితంగా మా తండ్రితో పాటు ఈ జీవన్ రెడ్డి కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని పార్టీలోనే ఉంచాలి, ఆయన సేవల్ని వినియోగించుకోవాలనేది కూడా ప్రధానంగా
కానీ ముందుకు వచ్చి ఎంత చెప్పిన చేసినా ఆ సందర్భంలో ప్రయత్నాలు ఆ బుజ్జగింపులు ఫలితాన్ని ఇచ్చాయా అంటే 25వ తేదీ వరకు వేచి చూడాల్సింది ఆల్రెడీ. ఎందుకంటే స్టేజ్ లో డెకరేషన్ అన్ని ఆ ప్రాసెస్ ఓ పక్క నడుస్తుంది కాబట్టి ఎంతవరకు జీవన్ రెడ్డి నొచ్చుకున్నారు అనేది మనకు బయటకు వచ్చి బహిరంగంగానే జీవన్ రెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్స్ చూస్తే అర్థమవుతోంది ఆయనకి ఎంతవరకు నొప్పించారు, ఎందుకు పక్కన పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి, పక్క పార్టీ నుంచి వచ్చిన వారిని ఫిరాయింపు ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీ భుజాన్ని వేసుకొని తీసుకెళ్తున్నటువంటి ప్రయత్నాలు కానీ ఆయన మాటకి విలువ లేకుండా చేయడం కానీ ఇవన్నీ చూసినది జీవన్ రెడ్డి నిజంగానే అనేక క్వశ్చన్స్ కూడా రేస్ చేస్తూ వస్తున్నారు. 25వ తేదీన క్లారిటీ అయితే వస్తోంది. రాజీనామా చేస్తున్నారా చేయట్లేదా, బుజ్జగింపుల పర్వం ఎంతవరకు సక్సెస్ అయింది అనేది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రశాంత్. రెడ్డికి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వెళ్ళబోతున్నారా అనేది కూడా ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే ఆడి కేసీఆర్ తో కేటీఆర్ తో మంత్రాలు జరిపారు, టచ్ లో ఉన్నారనేది కూడా తెలుస్తుంది. ఇంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కూడా చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ఓకే అంటే కనుక నేను భుజాల మీద తీసుకుని వెళ్తాను, ఆయన లాంటి సీనియర్ లీడర్ కావాలి, 40 సంవత్సరాల పాటు రాజకీయాలు ఉన్నారు కాబట్టి అటువంటి లీడర్ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తారంటే కనుక మేము స్వాగతిస్తామని చెప్పి ఎమ్మెల్యే సంజయ్ కూడా చేసేసినటువంటి స్టేట్మెంట్స్ మనం చూసాం. మరి ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు, ఎక్కడికి వెళ్ళినా తన ఇమేజ్ అయితే తగ్గకుండా కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ఇమేజ్ డ్యామేజ్ అయిందో ఆ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా అయితే ముందుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే కనుక జీవన్ రెడ్డికి బీజేపీ కూడా ఆఫర్ చేస్తుందా అనేది, అంటే గవర్నర్ పోస్ట్ ఇస్తామనేది ఇక్కడ కూడా ఫ్యామిలీ ప్యాక్ అనేది మనకు కనిపిస్తోంది. ఫ్యామిలీ ప్యాక్ ఆఫర్ చేయబోతున్నారా అనేది కూడా మనం చూస్తున్నాం. అసలు జీవన్ రెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. దేవుడు శాసించిండు, మానవుడు అనుసరిస్తాడు. 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 సో చెప్పకనే చెప్తున్నట్టే అర్థమవుతోంది ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో దేవుడు చెప్తారు, మానవుడు అనుసరిస్తూ ఉంటాడంటే. ఇప్పటి వరకు జరిగింది ఏంటి, ఇప్పుడు ఏ విధంగా జరగబోతుంది అనేది. రైట్, మనతో మాట్లాడడానికి కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు, సీనియర్ విశ్లేషకులు. మాట్లాడదాం అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అనేది. వెంకటస్వామి గారు నమస్తే అండి. వెంకటస్వామి గారు ఎట్లా చూడొచ్చు, జీవన్ రెడ్డిని ఇప్పటి వరకు పట్టించుకోలేదు, ప్రతిసారి ఆయన కామ్ గా ఉన్నంతసేపు, పార్టీ మీద నమ్మకంగా ఉన్నంతసేపు, ఆ విధేయత చూపించినంతసేపు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు ఆయన అంతా విరిగిపోయి ఇంకా లేదు, పార్టీ నుంచి నేను బయటకు వచ్చారనుకున్నప్పుడు మంత్రాలు చేయడం ఇదంతా చేస్తున్నారు. మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా ఆయన చెప్పినటువంటి క్యాండిడేట్స్ ని పక్కన పెట్టేశారు, సంజయ్ వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటి సందర్భం. అప్పుడు కూడా మరొక విధంగా అన్నారు, మంత్రి పదవి గురించి ఆశించారు, అది కూడా పక్కన పెట్టారు. ఇప్పుడు పిలిచి లేదు ఉండండి అంటే అది ఎంతవరకు కరెక్ట్, ఉండే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారా? అంటే ముందు నుంచి నెగ్లెక్ట్ చేసింది అనేది, పట్టించుకోలేదు అనేది తప్పండి. ఎందుకంటే వారికి ఇబ్బంది వచ్చిన ప్రతిసారి నేను ఆ జిల్లా ఇన్ఛార్జిగా నేనున్నాను. ఆ హత్య జరిగిన సమయంలో వారిని ఓదార్పు, లేకపోతే అది యాక్చువల్లీ హత్య సంజయ్ అనేటువంటిది ఆరోపణ వచ్చినప్పటికీ అది 2 కుటుంబాల మధ్య జరిగినటువంటి గొడవ. సరే, అది జీవన్ రెడ్డి గారి అత్యంత సన్నిహితుడు, ఆయనను ఏఎంసీ అది అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా అతన్ని ప్రపోజ్ చేసినారు. సో అతనికి ఇచ్చే సమయానికి అతని హత్య జరిగింది, అది చాలా దురదృష్టకరము. సో అది అప్పుడు కూడా లక్ష్మణ్ గారు కావచ్చు, లేకపోతే శ్రీధర్ బాబు గారు కావచ్చు అప్పుడు వెళ్ళారు. నేను 4 నెలల క్రితం ఇన్ఛార్జిగా వెళ్ళిన తర్వాత కూడా వారికి అయితే పట్టించుకోలేదని కాదు, మేము ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అధిష్టానానికి, ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు, వారికి ఒక సముచిత స్థానం కల్పించాలనేది నేను 4 months బ్యాక్ నేను వారితో ఇంటరాక్ట్ అయినప్పుడు అంటే సమావేశంలోనే కార్యకర్తల యొక్క అభిప్రాయం, మొత్తం జిల్లా కార్యకర్తలందరూ కూడా ఏక కంఠం తోటి వారికి సముచిత స్థానం కల్పించాలనేటువంటి డిమాండ్ వచ్చింది. దాన్ని మేము ముఖ్యమంత్రి గారికి లేకపోతే పిసిసి గారికి వారందరికి చెప్పినాము. సో దాన్ని చేయడంలో కొంత తాత్సారం జరిగిన మాట వాస్తవమే. దాన్నే అంటున్నారు జీవన్ రెడ్డి ఏమంటున్నారు, దాన్నే పట్టించుకోకపోవడము లేదంటే సంజయ్ వర్గానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు అనే దాన్ని క్లియర్ గా చెప్తున్నారు కదా. అంటే మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ లో కొంత పొరపాటు జరిగినట్టే లెక్క. అది సంజయ్ గారికి సంబంధించి దానికనే నేను మొన్న గురువారం 18th నాడు నేనే ఇనిషియేట్ చేసి నేనే వెళ్ళాను కదండి. నేను స్వయంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నిటికీ ఇనిషియేషన్ నేనే మేడం గారు. నేను ఆ జిల్లా ఇన్ఛార్జిగా నేను ఏఐసిసి పెద్దల యొక్క
ఆదేశం మేరకు నేను స్వయంగా వెళ్ళి ఇప్పుడు మీకు మాట్లాడొచ్చాను. అయితే పరిస్థితులు ఆయన తెలుసు బాగా కదా వెంకటస్వామి గారు, ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇప్పుడు వెళ్ళి బుజ్జగిస్తే మారి పార్టీలోనే కొనసాగే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి అనుకుంటున్నారు మీరు? అంటే యాక్చువల్లీ వారి డిమాండ్ అని అనలేం కానీ వారు ఆశిస్తున్నది ఏంటంటే పార్టీలో 40 సంవత్సరాలు ఉన్నటువంటి తనకు గౌరవం దక్కటం లేదనేటువంటి భావన వారికి ఉన్నది. సో అది కొంత ఈ మున్సిపల్ ఎలక్షన్ తోటి ఇంకా ఎక్కువ జరిగింది. మున్సిపల్ లో అసలు మా పార్టీకే సంబంధం లేదు, అప్పటికప్పుడు కండవ కూడా కప్పుకొని ఆయనకు తీసుకొచ్చి చైర్మన్ చేసిండు. అది సంజయ్ మాట మీద చేసిండు. జీవన్ రెడ్డి గారి తరఫున 19 మంది, అంటే 9 మంది ఇండిపెండెంట్ గా 9 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినప్పటికీ అక్కడ అది చాలా పెద్ద, అంటే వారు ఉండే పరిస్థితులు ఉన్నాయా లేదా? జీవన్ రెడ్డి కొనసాగే సిచ్యువేషన్ కనిపిస్తుందా మీకు? దగ్గరుండి అన్ని చూసారంటున్నారు కాబట్టి. లేదు హ్యాండ్ పార్టీకి షేక్ హ్యాండ్ ఇచ్చి పక్క వచ్చే సందర్భాలు ఏమైనా కనిపిస్తున్నాయా? నేను వారితో మాట్లాడొచ్చాను 18th నాడు. దాని తర్వాత నేను ఏఐసిసికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. తర్వాత మా పిసిసి అధ్యక్షుల వారికి కూడా ఇచ్చాను. పిసిసి అధ్యక్షుల వారి ఇనిషియేషన్ మేరకే ఈ రోజు మంత్రులు, నేను చిన్నవాడిని అనుకుంటే మంత్రులు ఇలా వెళ్ళారు. ఇంకా ప్రయత్నం అయితే కొనసాగుతుంది. అయితే వారు చాలా చాలా గట్టిగా ఉన్నారు. ఇంకా నేను నిర్ణయించుకున్నా అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. ఇప్పుడు అంటే సమయం దాటిపోయింది, అంటే ఒక కంక్లూజన్ కు నేను వచ్చిన అనేటువంటిది అంటున్నారు. కానీ ఈవెన్ దెన్ అంటే ఖర్గే గారు లేకపోతే కేసీ వేణుగోపాల్ లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయితే, ఒకవేళ ఇప్పుడు అది అంటే కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీ నుంచి ఏమైనా మంత్రాలు జరిపినా మళ్ళీ లోకల్లోనే ఆయనకు కావాల్సిన గౌరవం దక్కాలి కదా. అది దక్కకపోతే మళ్ళీ మొదటికి వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి కదా. ఒక్క నిమిషం వెంకటస్వామి గారు. ఎస్ దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు మనతో పాటు. దుర్గా ప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. దుర్గా కుమార్ అమ్మ. ఓకే, దుర్గా కుమార్ గారు, ఎట్లా చూడొచ్చు కాంగ్రెస్ లో మళ్ళీ ఇమిడియట్ సిచ్యువేషన్ ఉందా? జీవన్ రెడ్డి మంత్రాలు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నాను చందంగా ఆయన అంతా పూర్తిగా విసిగి వేసారిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వెళ్ళి మంత్రాలు చేసి మీరు పార్టీలో ఉండంటే ఆయన రాజీనామాకు సిద్ధపడిపోవడం, అటుపక్క బీజేపీ బీఆర్ఎస్ నుంచి కూడా ఆఫర్స్ రావడము, బీజేపీ ఏకంగా గవర్నర్ గా మిమ్మల్ని ఏదో ఒక రాష్ట్రానికి పెడతాము, మీ యొక్క కోడల్ని ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తాము అని చెప్పి ఫ్యామిలీకే సంబంధించినటువంటి మంత్రాలు జరుగుతున్నటువంటి సందర్భాల్లో ఎంతవరకు ఉండే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? నేను ముందు కత్తి వెంకటస్వామి గారిని అభినందిస్తున్నానమ్మా. ఆయన మాట్లాడిన పరిపక్వత నాకు నచ్చింది. వారు నాకన్నా చిన్నవారైనా జీవన్ రెడ్డి గారి కన్నా. నేను 1980లో ఈనాడు జిల్లా రిపోర్ట్ గారికి ఈనాడు తరఫున. అయితే నాకు జీవన్ రెడ్డి గారికి ఒక అన్నాదమ్ముల సంబంధం అమ్మ, అంత ఆత్మీయత. జీవన్ రెడ్డి గారు 1957లో పుడితే నేను 58లో పుట్టాను. అయితే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత సమితి ఎలక్షన్లో జరిగినప్పుడు ఈయన మలయాళ సమితి ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయ్యాడు. అప్పుడు సమితి ప్రెసిడెంట్స్ అందరికన్నా కూడా ఒక రకంగా ఈయన యంగెస్ట్, అప్పుడు యంగ్ టర్క్ ఈయన. కానీ చాలా పరిపక్వతతో వ్యవహరించేవాడు, బాధ్యతతో ఉండేవాడు ప్రజల పట్ల. నేను ఇవాళ ఆయన ఇంటి దగ్గర వెంకటస్వామి గారు, డి శ్రీధర్ బాబు అండ్ లక్ష్మణ్ కుమార్ గారు వెళ్ళి అక్కడ మంత్రాలు జరుపుతున్నప్పుడు ఆయన 1980లో ఏ కుర్చీలో కూర్చున్నాడో, ఏ టేబుల్ ఉందో, ఇంట్లో ఏ తలుపులు ఉన్నాయో, కిటికీలు ఉన్నాయో, ఏ రంగు ఉందో అదే ఉందమ్మా. చాలా మంది ఒక్కసారి చూసారంటున్నారు. ఆయన ఏ విధంగా ఉంటారు, ఏంటి మెంటాలిటీ అనేది మీకు తెలుసు, బాగా తెలుసు కాబట్టి స్వభావం ఏంటనేది మీకేమనిపిస్తుంది? 25వ తేదీన రాజీనామా ఫిక్స్ అనుకోవచ్చా? ఖచ్చితంగా అమ్మా. ఆయన అంత మాత్రం నిర్ణయానికి రాకుండా బయట పడ్డమ్మా. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. వాళ్ళ తండ్రి గారు కూడా అడ్వకేట్ గా ఉండి హత్యకు గురయ్యారు. వాళ్ళ కుటుంబం రాజకీయ బాధితుల కుటుంబం కింద లెక్క. ఆయన కూడా చాలా కష్టాలు పడి రాజకీయాల్లో నిలదొక్కున్న మనిషి. అంటే ఇంకా కొన్ని చెప్పాలంటే 1982లో తెలుగుదేశం టికెట్ల సెలక్షన్ జరుగుతున్నప్పుడు ఆయన మాతో పాటు 3 రోజులు ఒకే కారులో మేము ఇద్దరం కూడా తిరిగాము. తెలుసు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మేము పక్కన పెట్టలేదు, మీకు సముచిత స్థానం ఉంది, మేము ఎక్కడ జీవన్ రెడ్డిని వెనక్కి పెట్టే ప్రయత్నాలు కానీ తక్కువ చేసే ప్రయత్నాలు కానీ చేయలేదంటుంది. చేయకుండా ఇటువంటి నిర్ణయాలు బయటకు వచ్చి బహిరంగంగా మారే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది జీవన్ రెడ్డి విషయంలో మీరు అనుకుంటున్నారు? శ్రీధర్ బాబు గారి తండ్రి ఆయన శ్రీపాదరావు గారమ్మా, ఆయన సహచరుడిగా ఉన్నట్టు దాదాపు అప్పుడు ఆయన సమితి ప్రెసిడెంట్ కూడా కాదు శ్రీపాదరావు గారు. అప్పుడు పనకంటి కిషన్ రావు గారని పివి నరసింహారావు గారి శిష్యుడు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న రోజులయ్యి.
వాళ్ళంతా కూడా విశ్వనాథ్ రెడ్డి గారు, రెడ్డి, రత్నాకర్ రావు గారు, రేగులపాటి పాపారావు, వీళ్ళంతా సమితి ప్రెసిడెంట్స్ గా ఉన్న రోజుల్లో ఆయన రాజకీయాన్ని మొదలు పెట్టాడు. ఆయన అప్పటి నుంచి కూడా ప్రజలతో అనుబంధం కొనసాగించి అనేక సార్లు ఎమ్మెల్యేగా అక్కడి నుంచి గెలుపొందాడు. 1-2 సార్లు ఓడిపోయినప్పటికీ కూడా కేసీఆర్ మీద కూడా పార్లమెంట్ కి కంటెస్ట్ చేసిన వ్యక్తి. ఆయన వ్యక్తిత్వం ఏంటంటే ప్రజలతో ఉండటానికి ఆయన ఇష్టపడతాడు తప్ప రాజకీయంగా తనకు ఆత్మగౌరవం లేని సాట ఉండటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టపడ్డు. అటువంటి వ్యక్తిత్వమే గనక అయితే ఆయన వాళ్ళు ఈ స్థాయిలో అయితే ప్రజల్లో మాత్రం మంచి పేరున్న వ్యక్తి. ఆయన ఈ స్థాయిలో ఈ దశలో రాజీ పడతాడని కానీ ఎంతో మనోవేదనతో బాధపడిన తర్వాతే ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి తీసుకున్న డెసిషన్ అంటారు. ఓకే దుర్గా కుమార్ గారు, మరొక పాయింట్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మరొక ఇష్యూ ఏం నడుస్తుందంటే అజారుద్దీన్ పదవి ఉంటుందా ఊడుతుందా, ఉంటే ఏ విధమైన ఛాన్సెస్ ఉన్నాయి? ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా దేనికో దానికైతే ఆయన ఎంపిక కావాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఎప్పటి వరకు వచ్చే నెల 30వ తేదీలోపు నెలాఖరు లోపు అయితే ఎన్నిక కావాల్సినటువంటి సిచ్యువేషన్. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్స్ అయితే ఆ పరిస్థితులు ఉన్నాయనుకోవచ్చా? అజారుద్దీన్ మంత్రి పదవి సంబంధించి మీరేమంటారు? క్యాబినెట్ లో కొనసాగుతారా? ఆయన మంత్రి అమ్మా మీరు ఒక మాట వినండి, ఆయన ఎమ్మెల్సీ పదవికో మంత్రి పదవికో ఆశపడే మనిషి కాదు. ఆయన మొట్టమొదటిసారి ఎలక్ట్ అయినప్పుడే రామారావు గారికి అమ్మా ఆయనకి జగిత్య ప్రాంతం అమ్మా ఒక్క నిమిషం, ఆయనకి జగిత్యాల ప్రాంతం ప్రజలతోనూ ఆయన సన్నిహితోనూ ఉండే సంబంధం ముఖ్యంగానే ఈ పదవులు ఇవన్నీ కూడా పెద్ద ఆయన కోరుకోడు. ఆయన ఎప్పుడు సింపుల్ మనిషి కాబట్టి మినిస్ట్రీ ఇస్తారా, ఎంఏ కంటిన్యూ ఐసీగా కంటిన్యూ చేస్తారా, ఎంఏ పెద్ద విషయం కాదు ఆయనకి. ఓకే ఓకే ఎస్, అదే రెండు పక్కల మాట్లాడుతున్నారు. ఒక పక్క పదవుల గురించి ఆశించట్లేదు అంటున్నారు, మరో పక్క నేను మంత్రి కావాలని కూడా ఏమైనా తప్పు ఉందా, 40 సంవత్సరాల పాటు నేను అంటే పార్టీని నమ్ముకున్నటువంటి పర్సన్ గా కోరుకుంటే తప్పేంటి అంటున్నారు. ఒక నిమిషం దుర్గా కుమార్ గారు. ఎస్ వెంకటస్వామి గారు, అజారుద్దీన్ సంబంధించి క్యాబినెట్ లో కొనసాగే ఛాన్స్ ఎంతవరకు కనిపిస్తోంది? ఒకవేళ ఉన్నటువంటి మార్గాలు ఏంటి? వెంకటస్వామి గారు, కోదండరామ్ గారికి అజరుద్దీన్ గారికి ఒక ప్రపోజల్స్ వెళ్ళినాయి. దీంట్లో కోదండరామ్ గారిది కొంత కాంట్రవర్సీ ఉన్నప్పటికీ నేను అనుకోవడము ఈ వారం 10 రోజులలో అజరుద్దీన్ గారిది క్లియర్ అవుతుంది. ఎందుకంటే గవర్నర్ కోటాలో వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి ఇచ్చేటువంటిది అది. కోదండరామ్ గారిని ఒక ప్రొఫెసర్ గా ఆయన తర్వాత తెలంగాణ ఉద్యమకారుడుగా ఒక విశిష్ట సేవలు అందించిందనేటువంటి కోణంలో పంపినప్పటికీ గతంలో దాసో శ్రవణ్ వాళ్ళు వేసినటువంటి కేసులో ఆయన ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు, రాజకీయంగా ఉన్నాడు కాబట్టి అనేటువంటిది తాత్కాలికంగా ఆగడం జరిగింది. లాస్ట్ టైం అది క్యాన్సిల్ అయింది, అమెరికాది ఈయనది క్యాన్సిల్ అయింది. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో గవర్నర్ గారు అట్లీస్ట్ అజారుద్దీన్ కు మాత్రం ఏ విధమైనటువంటి అబ్జెక్షన్ చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే ఆయనను పూర్తిగా ఒక ఈ దేశానికి క్రికెట్ టీం కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా వచ్చే అవకాశం అయితే ఉంది. క్యాబినెట్ కోదండరామ్ గారి విషయంలో కొంత డౌట్ ఉంది. అది ఏం క్లియర్ అవుతుందో అది కూడా క్లియర్ చేస్తారా లేదా ఇదంతా కూడా బీజేపీ వాళ్ళ మీద ఆధారపడి ఉంటదండి. అజారుద్దీన్ పెద్దగా నేను అనుకుంటున్నాను. ఓకే, మొత్తంగా ఈ ఇష్యూస్, ఇన్ని గొడవలు, లేదంటే గనక బయటకు వచ్చి మాట్లాడే స్వేచ్ఛ, ఇదంతా కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి అసలు వీటన్నిటికీ చెక్ పెట్టే అవకాశం ఏదైనా ఉందనుకోవచ్చా? ఇప్పుడు మాకు వచ్చిన ఇన్ఛార్జ్ గాని లేకపోతే ఇప్పుడు పిసిసి అధ్యక్షులు ఇద్దరు కూడా బేసికల్లీ ఎన్ఎస్సిఐ యూత్ కాంగ్రెస్ నుంచి ఏదో ఆర్గనైజేషనల్ సిస్టమ్ లో వచ్చిన వాళ్ళు కాబట్టి త్వరలో వీటన్నిటి కూడా ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉన్నది. దేశవ్యాప్తంగా కూడా కొంత ప్రయత్నం జరుగుతున్నది. జిల్లా అధ్యక్షుల నియామకంలో కావచ్చు, మిగతా దాంట్లో కూడా ప్రయత్నం జరుగుతుంది. కొంత డిస్టర్బెన్స్ అయితే ఉన్నమాట వాస్తవం. దాన్ని మనం కప్పుకుంచుకున్నంత మాత్రాన అదే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా ఉంటది కాదు. సో కొంత ఒక డిస్టర్బెన్స్, ఒక పరంపరగా మీరు అన్ని మీరు చెప్పేసినారు, మళ్ళీ నేను దాన్ని దోరాయించాను. సో ఒకవేళ జీవన్ రెడ్డి ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీకి బలం అవుతుంది అనేది ఒకటి వినిపిస్తోంది. కాబట్టి అటుపక్క బీఆర్ఎస్ కూడా ఇన్వైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది, ఇటుపక్క బీజేపీ కూడా గవర్నర్ గా మేము పంపిస్తామని చెప్పి ఆఫర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి
జీవన్ రెడ్డి వేరే పార్టీలోకి వెళ్తే కాంగ్రెస్ పార్టీకి నష్టం ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? డెఫినెట్ గా నష్టమే అండి. నేను వెళ్ళినప్పుడే మీడియా వాళ్ళు అడిగితే మీరందరూ అడిగితే చెప్పాను నేను. జీవన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు 40 ఏళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన వాళ్ళు. తర్వాత ఇందాక వారు చెప్పినట్టుగా, పెద్దలు చెప్పినట్టుగా ఒక మచ్చలేని నాయకుడిగా ప్రజా జీవనంలో నిరంతరం కొనసాగినటువంటి సింపుల్ సిటీ వారి ఇల్లు నేను చూశాను కదా అండి. సో చాలా మంచి వ్యక్తిగా పేరున్నాడు కాబట్టి డెఫినెట్ గా అది కాంగ్రెస్ పార్టీకి అశనిపాతం అవుతుందని కూడా నేను చెప్పాను. ఇప్పుడు నేను దానికి కట్టుబడి ఉన్నాను. ఆయన ఇప్పటికి కూడా నేను నా వైపు నుంచి నేను చిన్నవాడినైనా ఉడతా భక్తిగా నేను నా పార్టీ కాపాడుకోవడానికి ఉన్నటువంటి అట్లాంటి పెద్దలను కాపాడుకోవడానికి నేను ఉడతా భక్తిగా నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అధిష్టానం కూడా నాకు అవకాశం ఇచ్చింది. కేంద్రం ఇటు రాష్ట్రం ఏఐసిసి పిసిసి నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నా. వారిని వెళ్ళి నేను వారికి అన్ని రకాలుగా నచ్చ చెప్పాను. నేను చిన్నవాడిని అయినప్పటికీ వారు చాలా సావధానంగా గంట సేపు నా మాటలు విన్నారు. చాలా పాజిటివ్ గా స్పందించారు. ఇవాళ లక్ష్మణ్ గారు లేకపోతే శ్రీబాబు గారు వెళ్ళడానికి ఎంతవరకు ఈ బుజ్జగింపులు, ఆ సానుకూలత, ఆ స్పందన అనేది పాజిటివ్ గా మారి కాంగ్రెస్ పార్టీలోనే జీవన్ రెడ్డి కొనసాగే అవకాశాలు ఉన్నాయా? లేదంటే కనుక 25వ తేదీన రాజీనామా ఆడి శ్రీకారం చుట్టారు, అది కూడా ఫిక్స్ అయిందని తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా వెళ్తే కాంగ్రెస్ పార్టీకి ఎంత నష్టం జరుగుతోంది? ఈ విధంగా పొమ్మనలేక పోగబెడుతున్న వారు ఎవరు? దాని వల్ల పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి కాంగ్రెస్ పార్టీకి అనేది కూడా రానున్న రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. ఒకవేళ పార్టీ మారితే అటు బీజేపీలోకి వెళ్తారా, లేదంటే బీఆర్ఎస్ లోకి వెళ్తారా? వెళ్తే ఏ విధంగా ముందడుగు వేయబోతున్నారు అనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ కత్తి వెంకటస్వామి గారు, అదేవిధంగా దుర్గా కుమార్ గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాటి ప్రైమ్ టైమ్ డిబేట్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంకట.